హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. ఈరోజైతే మంగళవారం కదండి, రాముల వారికి నేనైతే ప్రసాదం తయారు చేస్తున్నాను అనమాట. నేను ఏం ప్రసాదం చేస్తున్నానంటే ఈరోజు చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట. అసలు చక్కెర పొంగల్ అయితే నేను ఇప్పటి వరకు చేయలేదన్నమాట. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. 2 సార్లు అయితే ఇంట్లో మామూలుగా ప్రిపేర్ అయ్యాను అనమాట. 2 సార్లు చేశాను. పిల్లలకి, మా ఆయన గారికి బాగా నచ్చింది. ఇప్పుడైతే నేను బాగా నేర్చుకున్న తర్వాత స్వామివారికి అయితే ఈరోజు చక్కెర పొంగల్ ప్రసాదంగా చేసి పెడదామని రామాలయానికి పంపించడానికి నేనైతే తయారు చేస్తున్నానండి. అలాగే మా పిల్లల కోసం అయితే ఈరోజు స్వీట్గాను ఉడికించి పెడదామని చెప్పేసి పిల్లలు వచ్చేసరికి అవి కూడా ఒక పక్కన పెట్టేసాను అనమాట పొయ్యి మీద. ముందుగా అయితే మనం పెసరపప్పుని బియ్యం కడిగి అంటే ఈ నానబెట్టక్కర్లేదంటండి. ముందుగా అప్పటికప్పుడు కడిగి పొయ్యి మీద పెట్టేస్తే సగం ఉడికిన తర్వాత మనం ముందుగానే బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఎందుకంటే ఇందులో కొన్ని నలకలు అవి ఉంటాయి కాబట్టి ప్రసాదం తినేటప్పుడు స్వామివారికి తగులుతాయన్న భావనతో నేనైతే బెల్లాన్ని మరిగించి వడకట్టి అప్పుడు 50% ఉడికిన తర్వాత పెసరపప్పు బియ్యం ఉడికిన తర్వాత నేనైతే బెల్లం కరిగించిన వాటర్ అయితే వేసాను అనమాట. అలాగే యాలకుల పొడి కూడా వేసాను. అలాగే మా పిల్లలకి స్వీట్గాను ఉడికించుతున్నాను అన్నాను కదండి, ఉడికిపోయింది అనమాట. మా వీడియో ఖచ్చితంగా కాదులేండి, తప్పకుండా మీరు అందరూ చూడాలి, లైక్ చేయాలి. మీ అందరూ సపోర్ట్ చేస్తేనే నేను కొంచెం ఎదగలనండి. అంటే మనిషిని కాదండి, నేను ఆల్రెడీ పెట్టేదాన్ని మనిషిని కాదండి, అంటే ఒక స్థాయికి రాగలనండి. నేనైతే నాకు 3 పిల్లలు, మా ఆయన గారు, ఇంటి పని అన్నీ అయిన తర్వాతే నాకున్న కొంచెం టైంలో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నిజానికైతే నాకు టైం ఉంది, మా ఆయన గారు చేసుకోమని అంటే యూట్యూబ్ రన్ చేసుకోమని అవకాశం కూడా ఇచ్చారు. కాకపోతే నాకు ఏ కంటెంట్ పెట్టాలో ఎలా చేయాలో కాస్త తిక్కమక్క పరిస్థితుల్లో ఉన్నాను అనమాట. ఆ దేవుడు కరుణిస్తే నేను ఒక స్థాయికి, ఆ దేవుడితో పాటు మీరు ఇచ్చే ఒక లైక్తో నేనైతే ఒక స్థాయికి వస్తానేమో అని నేను అనుకుంటున్నాను. ఈలోగా నేను చేయాల్సిన ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. 50% ఉడికిన దాంట్లో మనం బెల్లం కరిగించిన వాటర్ వేస్తాం కదండి. ఆ తర్వాత అదంతా దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి తీసుకుని అందులో మన దగ్గర ఏముంటాయి, జీడిపప్పు అంటే జీడిపప్పు, లేదంటే కిస్మిస్, మన ఇష్టం. నా దగ్గర అయితే కొంచెం జీడిపప్పు ఉంది, అదైతే వేయించేసిన తర్వాత వేసాను అనమాట. ఈ పిల్లలు కూడా స్కూల్ నుండి వస్తారు. పిల్లలు కొంచెం ఇది తినేసిన తర్వాత, స్వీట్ కార్న్ తినేసిన తర్వాత రెడీ అయ్యి పుస్తకాలు అయితే తీసారండి చదవడానికి. నేనైతే ప్రతిరోజు ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత తప్పకుండా కొన్ని వీడియోస్ చేస్తున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.